రాజకీయ నాయకురాల్లా కాకుండా నిజంగా గవర్నమెంట్స్ నిజంగా సమాజం కోసం పనిచేస్తున్నాయి అంటే మీరు ఏమని చెప్తారు? యాజ్ ఎ నార్మల్ పర్సన్గా చెప్పారు. నార్మల్ పర్సన్గా ఇప్పుడు మీరు అన్నారు కొన్ని పథకాలు ప్రవేశపెడతారు, కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూజ్ చేయరు. అయితే కొంతమంది తెలియదు ఆ నేను అందుకే ఏమన్నా పథకం ఏర్పాటు చేసినప్పుడు దానికి అడ్వర్టైజ్మెంట్ అవసరము, అవేర్నెస్ అవసరం. చాలామందికి కొంతమందికి కొన్ని అవకాశాలు ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవద్దు, అసలు మా పక్కింటి ఆమెకు వచ్చింది ఈమెకు రాలేదు అని కొంతమంది చెప్తుంటారు కదా. దీనికి అనేది పర్టికులర్గా జనాలకి ఈయన ఓపిక లేదు. మాకు వస్తే వచ్చింది, రాకపోతే రాదు. సబ్సిడీ ఇప్పుడు 20 ఎకరాలు భూమి ఉన్నోనికి వాడెక్కువ కోరుకుంటున్నాడు నాకు రైతు బంధు రావాలి అని. ఎందుకు కోరుకుంటున్నాడు శివ? 20 ఎకరాలు అంటే దాదాపు 2-3 కోట్ల ఆస్తి. 2 ఎకరాలకు వచ్చింది అంటే ఓర్చుకోలేడు. నేను అనేది అంటే సమాజంలో అవేర్నెస్ చాలా ముఖ్యము. అందుకనే గవర్నమెంట్ భాగస్వామ్యం చాలా 100%. అయితే అన్ని గవర్నమెంట్ చేయలేదు. అందుకే ఈ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు అందుకే చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్కి అనుసంధానంగా పనిచేస్తే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు అడాప్ట్ చేసుకోమని చెప్తున్నాం. నేను 20 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి అంటే నాకు ఒక రంగంలో నాకు అనుభవం ఉంది. ఏ రంగానికి అనుభవం ఉందో ఆ రంగాన్ని నేను మహిళా కమిషనర్ కూడా మొన్న చెప్పాను. నేను మీకు ఇంకా ఈ కేసెస్ ఎక్కువ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు మీకు సహకరిస్తాయి, మాలాంటి హెల్ప్ తీసుకోమన్నా. తప్ప శివ? సమాజంలో మీ మాట వింటారా? ఇప్పుడు నువ్వు అన్నావు, అందుకనే పదవిలో లేనప్పుడు నా మాట ఎవరు వినరు. పదవి వచ్చింది అంటే మనము కొత్త గొప్పనో సమాజంలో ఒక మార్పు తేవచ్చు, ఒక ఆర్డర్ మనం ప్లే చేయవచ్చు. నువ్వు మీరు అన్నావు నువ్వు పదవి లేకపోతే తింటారా అన్నావు. అంటే నేను అనట్లేదు. ఎవరికైనా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఇల్లీగల్ పని జరుగుతుందంటే నేను వెళ్ళి ఆపడానికి నీకేం రైట్ ఉందని అడుగుతారు. మీ కార్డు ఇవ్వండి అంటారు. మేము ప్రెస్ అంటాం, మీ కార్డు ఇవ్వండి అంటారు. కార్డు చూస్తే వాడు ఒక వేరే రకంగా చెప్తాడు. కార్డు లేకపోతే కోన్కిస్తా అంటాడు. దాని గురించి చెప్పిన సంధ్యక్కకి పదవులు అనేది ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు, ప్రజల కోసం కూడా కాదు. నాకు చేయాలనిపించి నేను చేసిన, ప్రజలు ఓన్ చేసుకున్నారు. పదవుల కోసం పాకులాడితే తెలంగాణ ఉద్యమంలో నేను కవితతో పాటే పనిచేసిన. మరి రాజు దలుసుకుంటే దెబ్బల కొదవని అంటే కేసీఆర్ గారు చెప్పి నాకు ఒక ఆమె ఎమ్మెల్సీ పదవి ఇప్పియొచ్చు. నేను పదవుల కోసం ఉద్యమాలు చేయలే, నా తెలంగాణ కోసము అని చెప్పి నేను ఆ రోజు ఉద్యమం చేసిన.